హలో గాయస్, మనకి నిన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద కగిసో రబాడా 5 వికెట్లు తీసుకున్నాడు కదా. సో మరి ఈ 5 వికెట్లతో ఒక రికార్డు క్రియేట్ చేశాడనమాట. సో ఆ రికార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అంటే వాళ్ళ బౌలర్స్లో చూసుకుంటే మరి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు ఉన్నారంటే అలెన్ డొనాల్డ్. సో అతను చూసుకుంటే ఏకంగా 330 వికెట్స్ ఏమి తీసుకున్నాడు. సో అయితే నిన్న కగిసో రబాడా 5 వికెట్స్తో మరి అతని రికార్డ్ని బ్రేక్ చేసి ఏకంగా 332 వికెట్స్ తీసుకొని మరి అతని రికార్డ్ని అయితే చెరిపేశాడు అనమాట. అయితే మరి దాంతోపాటు నిన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కదా. సో మరి ఫైనల్స్లో మరి 5 వికెట్ ఆల్ తీసుకున్న సెకండ్ బౌలర్గా కూడా అతను ఒక రికార్డు క్రియేట్ చేశాడు. సో మరి అంత ముందు చూసుకుంటే ఈ రికార్డు కైల్ జెమిసన్ పేరు మీద ఉండేది. సో అతను 2021లో మన మీద అంటే ఇండియా మీద 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఆ రికార్డ్ని బ్రేక్ చేసి కగిసో రబాడా కూడా మరి సెకండ్ బౌలర్గా అయితే సో అతను ఉండటం జరిగింది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మరి ఐసీసీ ఫైనల్స్లో మరి సౌత్ ఆఫ్రికా టీంలో చూసుకుంటే మరి సెకండ్ బౌలర్గా అంతకుముందు చూసుకుంటే జాక్ కలీస్ అతను కూడా ఒక 5 వికెట్ ఆల్ తీసుకున్నట్టు ఉన్నాడు. సో దాని తర్వాత అతని రికార్డును కూడా బ్రేక్ చేసి మరి ఇప్పుడు కగిసో రబాడా కూడా ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళడం జరిగింది.